హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 397 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,770 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 120 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,812 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 480 పాయింట్స్ దగ్గరగా గెయిన్ అయింది. సో ఇవాళ ఇంపార్టెంట్ థింగ్ మనం గమనించాల్సింది, నిఫ్టీ 15,750 అబోవ్ సస్టైన్ అయ్యి ఫైనలీ క్లోజింగ్ కూడా 15,800 అబోవ్ అవ్వడం జరిగింది. అండ్ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ లెవెల్స్ కంపల్సరీగా గుర్తుంటాయి. 15,750, 15,880 to 920. ఈవెన్ ఫాలో అవుతున్నప్పుడు 15,750 బిలో 15,640, 650 రేంజ్. ఇవి ఛానల్లో నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో స్పెషల్లీ మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఇవాళ కూడా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఆ 15,750 దగ్గరే సపోర్ట్ తీసుకొని ఫైనల్లీ మనకి టాప్ సైడ్ క్లోజ్ అయింది. సో ఓవరాల్గా నిఫ్టీ నియర్లీ 120 పాయింట్స్ దగ్గరగా గెయిన్ అయినట్టు కనిపిస్తున్నా. ఓపెనింగ్ గమనించండి 15,794. సో క్లోజింగ్ గమనిస్తే నియర్లీ ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ చాలా నియర్గా ఉంటుంది. నియర్లీ 26 పాయింట్స్ దగ్గరగా ఓపెనింగ్ నుంచి చూస్తే హై మనకి మేక్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా గ్రీన్ లో ఉన్నాయి. అండ్ ఎఫ్ఐడిఐ యాక్టివిటీ క్యాష్ లో మనకి పెద్ద చేంజ్ కాలేదు, కానీ ఎఫ్ఎన్ఓలో ఫ్యూచర్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ గా టర్న్ అయింది. బట్ ఆప్షన్స్ లో మనకు అంత స్ట్రెంత్ కనిపించలేదు. పాజిటివ్ సైడ్ అక్కడ న్యూట్రల్ గానే కనిపించింది. సో ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ ఈవెన్ క్యాష్ లో ఉన్న ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని చూస్తే అది న్యూట్రల్ గానే కనిపిస్తుంది. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్లీ 130 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్ లో ఓపెన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని డేట్ అయితే కనిపిస్తుంది. సో ఈవెన్ అలా సెంటిమెంట్ అంతా పాజిటివ్ గా ఉన్న ఓవరాల్ ఇంట్రాడే సెంటిమెంట్ అయితే నేను న్యూట్రల్ గానే ఇచ్చాను. ఆఫ్టర్ గ్యాప్ అప్ న్యూట్రల్ గానే ఇచ్చాను, బికాస్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఆ స్ట్రెంత్ కనిపించలేదు. బట్ పర్సనల్ ఎక్స్పెక్టేషన్ కంటే మార్కెట్ లెవెల్ స్ట్రెంత్ అయితే ఎక్కువగానే కనిపించింది. స్పెషల్లీ 750 దగ్గరకు వచ్చి అగైన్ బౌన్స్ అయ్యే ప్రయత్నం అండ్ 800 అబౌవ్ క్లోజ్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్లో ఇవాళ బుల్స్ ఒక స్ట్రెంత్ అయితే క్లియర్ గా కనిపించింది. ప్రీవియస్ గా కూడా ఇలా 800 అబోవ్ వచ్చి క్లోజ్ అయినప్పుడు, 880 అబోవ్ వచ్చి క్లోజ్ అవుతున్నప్పుడు ఈసారి 16,000 కన్ఫర్మ్ అనుకుంటూ వచ్చాను. కానీ అగైన్ ఆ లెవెల్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది. ఇక్కడ నుంచి అగైన్ మార్కెట్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతున్న 15,880 to 920 ఆ 40 పాయింట్ రేంజ్ అయితే ఇంపార్టెంట్ జోన్ గా అయితే గమనించండి. అబోవ్ ఆ జోన్ మాత్రమే 16,000 మార్క్ మనకి నిఫ్టీ టచ్ చేస్తుంది. రైజ్ అవుతున్నప్పుడే కాదు, ఇలా ఫాలో అయింది కదా, మల్టిపుల్ టైమ్స్ ఫాలో అయింది కదా, ఫాలో అయిన ప్రతిసారి కూడా న్యూస్ అనాలిసిస్ వీడియోలో మా వ్యూ బులిష్ అనే చెప్పాను. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మార్కెట్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈవెంట్తో అయినా సరే మనకు కరెక్షన్ రావచ్చు, గ్లోబల్గా కానీ డొమెస్టిక్గా కానీ ఏదో ఒక ఈవెంట్తో. బట్ మార్కెట్లో ఆ సెంటిమెంట్ టర్న్ అయింది, నెగిటివ్గా టర్న్ అయింది, మనకు ఒక కన్ఫర్మేషన్ ఉండాలంటే 15,500 బిలో క్లోజ్ అయినా ఆర్ సస్టైన్ అయినా మనకు ఆ క్లారిటీ అనేది దొరుకుతుంది. ఫర్దర్గా కూడా మార్కెట్ రిలేటెడ్గా మా వ్యూని బులిష్గానే ఉంచుతున్నాను. ఫ్రెండ్స్, ఫర్దర్గా మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. May 11th నైట్ 9 o'clock నేను మీకు ఫోకస్ స్టవ్ క్రాఫ్ట్, బికాస్ వాళ్ళ గిల్మా బ్రాండ్ ని మీరు ఫ్లిప్కార్ట్ లో చూసినా, అమెజాన్ లో చూసినా చాలా మంచి రేటింగ్స్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. పల్స్ ఆక్సిమీటర్స్ కానీ, టెంపరేచర్స్ చూసేవి కానీ, ఈ వైరస్ రిలేటెడ్ గా ఏవేవి కావాలో మెడికల్ డివైజెస్ అవి వీళ్ళు తయారు చేస్తుండేసరికి, వాటి రిలేటెడ్ గా స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్ ఉండేసరికి ఇన్ షార్ట్ టర్మ్ ఈ కంపెనీకి సెంటిమెంట్ పాజిటివ్ గా ఉంటుందని స్టవ్ క్రాఫ్ట్ ని ఫోకస్ చేయమని నేను మీకు May 11th అప్డేట్ చేశాను. కాకపోతే ఇది షార్ట్ టర్మ్ వ్యూలో ఎంటర్ అవుతున్నాం కాబట్టి 50% అక్కడ మేము బుక్ చేస్తున్నామని, బికాస్ అది 60% దగ్గరగా రిటర్న్ ఇచ్చింది May 11th నుంచి, అక్కడ బుక్ చేస్తున్నామని అప్డేట్ చేశాను. బట్ మీరు గమనిస్తే 406 లో మనం గ్లోబల్ స్పిరిట్స్ ని అప్డేట్ చేశాం కదా టెలిగ్రామ్ లో, ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ లో. సో దానికి కూడా నేను 50% బుక్ ప్రాఫిట్ అన్నాను. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది రెండింటికి ఉన్న డిఫరెన్స్. అక్కడ మేము 50% బుక్ చేస్తున్నామని చెప్పాను, కానీ ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైనా దీంట్లో ఎంటర్ అయితే ఇక్కడ 50% బుక్ చేసుకోవచ్చు అని 750 దగ్గర ఉన్నప్పుడు నేను మీకు అప్డేట్ చేశాను. కానీ ఇక్కడ మేము ఒక్క స్టాక్ ను కూడా సెల్ చేయలేదు. అక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను హోల్డింగ్ ఫర్ లాంగ్ టర్మ్ అని. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. పాజిటివ్ వ్యూవే కాదు, అక్కడ షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా వ్యూ తీసుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అని కూడా అప్డేట్ టెలిగ్రామ్ లో అయితే ఈజీగా మనం టెక్స్ట్ ద్వారా అయితే పోస్ట్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఇలాంటి స్టాక్స్ రిలేటెడ్ గా మేము చేస్తున్న అప్డేట్స్ మీరు ఇమీడియట్ గా తెలుసుకోవడానికి టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని మీరు టైప్ చేశారంటే 2,20,000 దగ్గరగా మన వాళ్ళు ఉన్న ఛానల్ ఒకటి కనిపిస్తుంది. ఛానల్లో జాయిన్ అయితే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ తో పాటు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా మాకున్న వ్యూస్ ని క్విక్ గా మీకు అప్డేట్ చేయడానికి టెలిగ్రామ్ అనేది ఒక బెటర్ ప్లాట్ఫామ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మీరు ప్రీవియస్ గా చెప్పిన స్టాక్స్ అంతలా పెరిగిపోతున్నా వాటి గురించి అగైన్ మీరు ఎందుకు మెన్షన్ చేస్తున్నారు, కొత్త స్టాక్స్ ఎందుకు మాట్లాడలేదు అని అడిగారు. లైక్ వాళ్ళు చెప్తున్నది దీపక్ నైట్రేట్ 525 లో చెప్పారు, అది ఇప్పుడు 1,800 దగ్గర ఉంది. మీన్స్ నేను టెలిగ్రామ్ లో పోస్ట్ పెట్టినప్పుడు అది అగైన్ 1,800 దగ్గర ఉంది. అండ్ దీపక్ ఫెర్టిలైజర్స్ 117 దగ్గర చెప్పారు, అది 440 దగ్గర ఉంది. అంతలా పెరిగిపోతున్నా అగైన్ వాటిని ఎందుకు మాట్లాడుతున్నారని, బికాస్ వాళ్ళు కంటిన్యూస్ గా అలా గ్రో అవుతున్నారు. అక్కడ నేను వాటిని వదిలేసి అవి పెరిగిపోయిన తర్వాత నేను ఎప్పుడు 117 దగ్గర చెప్పాను, 525 దగ్గర చెప్పానంటే చూసిన సబ్స్క్రైబర్స్ కి మిస్ అయ్యారనే ఫీల్ తప్పితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు. ఆ కంపెనీని మనం నిజంగా స్టడీ చేస్తే హైయర్ ప్రైజెస్ లో కూడా ఎస్ ఇది ఇంకా గ్రో అవుతుందని చెప్పగలిగే కన్విక్షన్ ఉండాలి.
ఆ కన్విక్షన్ మాకు ఉంది కాబట్టి ఈ స్టాక్ అనే కాదు, దీపక్ నైట్రేట్, దీపక్ ఫెర్టిలైజర్స్ అనే కాదు, మీరు గమనిస్తే గ్లోబల్ స్పిరిట్స్ కూడా ఒకసారి చెప్పిన తర్వాత అది పెరిగిపోతుంటే నేను చెప్పాను పెరిగిందని కాకుండా పెరుగుతున్న ప్రతిసారి కూడా నేను మెన్షన్ చేస్తూనే వచ్చాను, ఇది ఇక్కడ కూడా కొనొచ్చు, ఇక్కడ కూడా కొనొచ్చు, ఇది స్టిల్ అట్రాక్టివ్ అని. ఈవెన్ ఎల్జీ బాలకృష్ణన్ కానివ్వండి, శక్తి పంప్స్ కానివ్వండి, గోదావరి పవర్ కానివ్వండి, ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో గమనించండి పాలీప్లెక్స్. జస్ట్ టెలిగ్రామ్ లోకి వెళ్ళి పాలీప్లెక్స్ కానీ ప్యాకేజింగ్ సెక్టర్ అని కానీ టైప్ చేయండి, మల్టిపుల్ అప్డేట్స్ మీకు కనిపిస్తాయి. ఈవెన్ ప్యాకేజింగ్ స్టాక్స్ అన్నిటి రిలేటెడ్ గా డేటాని కూడా ఒకే ఇమేజ్ లో ఉంచుతూ ఆ స్టాక్ రిలేటెడ్ ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అండ్ వాటి ఫైనాన్షియల్స్ ఏంటి అనేది కూడా మీకు మెన్షన్ చేసే ప్రయత్నం చేశాను. బికాస్ ఏ ఇండస్ట్రీ రిలేటెడ్గా అయితే మేము పాజిటివ్గా ఉన్నామో ఆర్ ఏదైతే షార్ట్ టర్మ్లో కూడా మంచి అడ్వాంటేజ్ క్రియేట్ చేయగలదని మేము అనుకుంటూ ఉంటామో వాటి గురించే రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటాం. అండ్ మీరు గమనిస్తే మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఫాల్ అయింది. అండ్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు మీకు కొన్ని సెట్ ఆఫ్ స్టాక్స్ని మెన్షన్ చేస్తూ ఇవి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేము బెటర్ అనుకుంటున్నాం అని మెన్షన్ చేశాను. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మల్టిపుల్ ఫోల్డ్లో గ్రో అయ్యాయి. అండ్ స్పెషల్లీ ఎన్సీసీ 18 రూపీస్లో ఉన్న స్టాక్ ఇప్పుడు ఇవాళ 98 వరకు రీచ్ అయింది. ఇవాళ హై ఇంట్రాడేలో 98. అండ్ వీటి రిలేటెడ్గా క్రెడిట్ తీసుకోవాలంటే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. బికాస్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఆ పాయింట్లో ఒక ఈవెంట్ ఉంది కాబట్టి అవి ఆ ప్రైజెస్కి వచ్చాయి, అవి వచ్చాయి కాబట్టి మేము మీకు చెప్పగలిగాం. కాబట్టే మేము వీటిని మెన్షన్ చేస్తూ మేము క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయం. కాకపోతే వీటిల్లో రిపీటెడ్ గా మెన్షన్ చేసిన స్టాక్స్, స్టీల్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నాను, మెటల్ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాను. ఇయర్ జనవరిలోనే టాటా స్టీల్ గురించి మెన్షన్ చేశాను. అండ్ రిపీటెడ్ గా టాటా మోటార్స్ అండ్ మదర్స్ అండ్ సుమి వీటి రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి ఛానల్లో. అండ్ ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా చెప్తున్నాను, మిడ్ క్యాప్ స్పేస్ లో, బ్యాంకింగ్ స్పేస్ లో ఫెడరల్ బ్యాంక్ అనేది స్టిల్ అట్రాక్టివ్ ప్లే. అండ్ ఈవెన్ కొత్త స్టాక్స్ నేమ్స్ చెప్తున్నారు, బట్ దాని రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియో మీరు చేయట్లేదు. సో చెప్పేది వాటిల్లోనే డైరెక్ట్ గా చెప్పండి అన్నారు. కాకపోతే నేను రీసెంట్ గానే అడిగాను మన సబ్స్క్రైబర్స్ ని, లైక్ ఫోకస్ చేయండి, స్టడీ చేయండి అని మీకు అప్డేట్ చేయమంటారా టెలిగ్రామ్ లో కానీ ఆర్ మన వీడియోస్ లో, లేదంటే డెడికేటెడ్ వీడియోలోనే నేమ్ రివీల్ చేయనా అని. సో డెడికేటెడ్ వీడియోలోనే నేమ్ రివీల్ చేయొచ్చు, బట్ అలా చేయాలంటే వాటి రిలేటెడ్ గా ఒక వీడియోని రికార్డ్ చేయడం అనేది అంత సింపుల్ గా అయిపోయేది కాదు. ఈ లోపు స్టాక్ రిలేటెడ్ గా యాక్టివిటీ మీన్స్ అవి పెరిగిపోతూ ఉంటే దాని అడ్వాంటేజ్ సబ్స్క్రైబర్స్ తీసుకోలేరేమో అని స్టడీ చేయండి, ఫోకస్ చేయండి అని మాట్లాడుతూ ఉంటాను. సో అగైన్ మీకు ఏదైనా వ్యూ ఉంటే లైక్ ఈ ఫోకస్ చేయండి, స్టడీ చేయండి అనడం కాకుండా డైరెక్ట్ గా మీరు డెడికేటెడ్ వీడియోలోనే నేమ్ రివీల్ చేయండి అంటే అది కూడా చెప్పండి. సో మీ ఒపీనియన్, మీ కంఫర్ట్ ని బట్టి ఛానల్ రిలేటెడ్ గా కూడా మోడిఫికేషన్స్ అయితే చేస్తూ ఉంటాం కాబట్టి మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టెలికాం డేటా గురించి మాట్లాడుకోవాలి. సో ఇప్పుడేనే కాదు, లాస్ట్ 3 months నుంచి కూడా కన్సిక్యూటివ్ గా ఎక్కువగా గెయిన్ అవుతున్నది, సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అవుతున్నది జియో వాళ్ళు. కాకపోతే ఇది ఏప్రిల్ మంత్ కి సంబంధించిన డేటా, సబ్స్క్రైబర్ డేటా. సో మనకు తెలుసు ఏప్రిల్, మే నెలలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని, కాబట్టి వాళ్ళ యావరేజ్ సబ్స్క్రిప్షన్ డేటా కంటే కూడా ఇది కొంత తక్కువగా ఉంటుంది. సో జియో వాళ్ళు ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అయ్యారు, నియర్లీ 47 lakh. అండ్ ఎయిర్టెల్ వాళ్ళు 5 lakh, బట్ వడాఫోన్ ఐడియా వాళ్ళు 18 lakhs లాస్ అయ్యారు. ఫిబ్రవరి, మార్చ్ నెలలో వడాఫోన్ ఐడియా వాళ్ళు గెయిన్ అయ్యారు సబ్స్క్రైబర్స్ ని. బట్ ఓవరాల్ డేటా ప్రకారం చూస్తే లాస్ట్ 3 consecutive months నుంచి జియో వాళ్ళు 0.7% దగ్గరగా మార్కెట్ షేర్ ని గెయిన్ చేసి ఓవరాల్ టెలికాం మార్కెట్ లో 36.15% దగ్గరగా మార్కెట్ షేర్ ని జియో వాళ్ళైతే హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ రియాలిటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద రియాలిటీ స్టాక్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువగా మూవ్ అవుతున్నాయి. బికాస్ ఎక్స్పెక్టెడ్ కంటే వాళ్ళ ప్రీ సేల్స్ కానివ్వండి, ఈవెన్ కలెక్షన్ డేటా బెటర్ గా ఉండడంతో ప్రీవియస్ గా శోభా వాళ్ళ దగ్గర నుంచి మనకి డేటా వచ్చింది, అది ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఉంది. ఈవెన్ సెంటెక్ రియాలిటీ వాళ్ళు కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ప్రీ సేల్స్ 74% గ్రో అయ్యాయి. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 52% ఫాల్ అయ్యాయి. నిన్నటి వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ బాగుంటుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఫాల్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తున్నాం మీరు మెజారిటీ ఆఫ్ నెంబర్స్ లో ఇదే కనిపిస్తుంది. ప్రీ సేల్స్ అండ్ కలెక్షన్ ఎఫిషియన్సీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ రిలేటెడ్ గా బెటర్ గా ఉండడంతో సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా సన్టెక్ రియాలిటీ రిలేటెడ్ గా టార్గెట్ ని అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్ గా 443 ఇస్తే ఇప్పుడు 457 నెక్స్ట్ 12 months రిలేటెడ్ గా టార్గెట్ అని చెప్తున్నారు. ఈవెన్ పర్సనల్ గా కూడా మీరు రియాలిటీ స్పేస్ లో ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దెన్ సన్టెక్ రియాలిటీ అనేది మీకు ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ఎన్ఓలోకి 2 కొత్త స్టాక్స్ అయితే రాబోతున్నాయి, ఆస్ట్రాల్ లిమిటెడ్ అండ్ స్ట్రైడ్స్ ఫార్మా. జూలై 30 నుంచి వస్తాయి, మీన్స్ ఆగస్ట్ సిరీస్ నుంచి మనకి ఎఫ్ఎన్ఓలో కనిపిస్తాయి. కాకపోతే డీమార్ట్ నిఫ్టీలో యాడ్ అవుతుందని ఒక స్పెక్యులేషన్ ఉండేది. కాకపోతే నిఫ్టీలోకి రావాలంటే ఇది ఫస్ట్ ఎఫ్ఎన్ఓలోకి రావాలి. బికాస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఉన్న స్టాక్ నే నిఫ్టీలోకి తీసుకుంటారు. సో ఈసారి డీమార్ట్ వస్తుంది ఎఫ్ఎన్ఓలోకి అని ఎక్స్పెక్ట్ చేశారు. అలా డీమార్ట్ కాకుండా ఆస్ట్రాల్ పాలి అండ్ స్ట్రైడ్స్ ఫార్మా నేమ్స్ వినిపించడంతో డీమార్ట్ రిలేటెడ్ గా కొంత డిసప్పాయింట్మెంట్ కూడా కనిపించింది. నెక్స్ట్ జేపీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనిస్తే మార్నింగ్ పెట్టే ఇమేజ్ లో జేపీ ఇన్ఫ్రా డిస్క్లోజర్స్ అండర్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ఇండికేట్ ఈక్విటీ టు బి రిటర్న్ ఆఫ్ అని మీకు కనిపిస్తుంది. సో ఇది మీకు ప్రీవియస్ గా కూడా నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, ఏ కంపెనీ అయినా సరే ఎన్సీఎల్టీకి వెళ్ళింది ఆర్ ఎన్సీఎల్టీలో ఉంది, ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఈ రోజు ముందు వరకు కూడా కంపెనీలో రీటైలర్స్ దగ్గర నుంచి మంచి బయింగ్ యాక్టివిటీ కనిపించింది. కాకపోతే ఇవాళ రెజల్యూషన్ దగ్గర నుంచి వీళ్ళ ఈక్విటీ కంప్లీట్ గా రైట్ ఆఫ్ అవుతుందని అప్డేట్స్ వస్తున్నాయని సిఎన్బిసి వాళ్ళు రిపోర్ట్ చేయడంతో లోయర్ సర్క్యూట్ ని టచ్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత దీంట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, నియర్లీ 39% దగ్గరగా వాళ్ళు ఢిల్లీ హైకోర్టు ని అప్రోచ్ అయ్యారంటున్నారు. దాని రిలేటెడ్ గా మాకు న్యాయం జరగాలని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ స్టాక్ నిన్న అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది, ఇవాళ లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఇప్పుడు దీంట్లో యాక్టివిటీ తీసుకోవచ్చా, మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉందా అని అడిగారు.
ఇలా జరుగుతుందనే ఎన్ఎస్సి బిఎస్సి వాళ్ళు తొందరలో కొన్ని రూల్స్ని తీసుకురాబోతున్నారు. వన్స్ అక్కడ అప్డేట్ రాగానే వీటి రిలేటెడ్గా ట్రేడింగ్ని ఆపేయాలని, అలా చేస్తేనే రీటైలర్స్ రిలేటెడ్గా మనీ అనేది సేవ్ అవుతుంది. కాబట్టి ఈ కంపెనీలో అండ్ ఈవెన్ ఏ కంపెనీలో అయినా బిజినెస్ లేదు, కేవలం ప్రైస్ మాత్రమే ర్యాలీ అవుతుందనే కంపెనీస్లో యాక్టివిటీ అయితే తీసుకోకండి, కొంత అవాయిడ్ చేయండి. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్గా పిఎన్బి హౌసింగ్ వాళ్ళు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లో వీళ్ళకి సంబంధించిన షేర్స్ని తక్కువ వాల్యుయేషన్తోనే కార్లైల్ వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి దీని రిలేటెడ్గా సెబీ వాళ్ళు డీల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్టాక్ పడిందని మాట్లాడుకున్నాం కదా. వీళ్ళ రిలేటెడ్గా ఈ ఇష్యూ జనరేట్ అయ్యేసరికి ఫర్దర్గా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అలాగే బార్బిక్యూ నేషన్ వాళ్ళు కూడా ఇస్తున్న ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ రిలేటెడ్ కూడా సెబీ వాళ్ళు ఎక్స్చేంజెస్ని ఈ డీల్స్ రిలేటెడ్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎల్ఐసి హౌసింగ్ వాళ్ళు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కి సంబంధించిన షేర్స్ నియర్లీ 2300 crores విలువ చేసే షేర్స్ ని ఎల్ఐసి వాళ్ళకి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లో అలాట్ చేసి డబ్బుల్ని రేస్ చేయాలనుకుంటున్నారు. ఈవెన్ బార్బిక్యూ నేషన్ వాళ్ళు కూడా నియర్లీ 100 crores దగ్గరగా వాళ్ళకి సంబంధించిన షేర్స్ ని ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లో వేరొకరికి ఇచ్చి డబ్బులను రేస్ చేయాలనుకుంటున్నారు. సో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా తక్కువ వాల్యుయేషన్ లోనే డీల్ జరుగుతుందన్న ఆరోపణలు వచ్చేసరికి వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఇలాంటి లో వాల్యుయేషన్ ఏదైనా డీల్ జరుగుతుందా, సో వాళ్ళు అలాట్ చేస్తున్న వాల్యుయేషన్ ఏంటి, షేర్స్ ని అలాట్ చేస్తున్న వాల్యుయేషన్ ఏంటి అనేది వెరిఫై చేయమని ఎక్స్చేంజెస్ కి సెబీ వాళ్ళు చెప్తున్నట్లు సిఎన్బిసి వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. యాంకర్ ఇన్వెస్టర్స్ లిస్ట్ మనకి ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు, కానీ వస్తున్న సోర్సెస్ ప్రకారం సిఎన్బిసి వాళ్ళు అప్డేట్ చేస్తున్న దాని ప్రకారం స్ట్రాంగ్ నేమ్స్ వినిపిస్తున్నాయంటున్నారు. 76 rupees per share లోనే గ్లోబల్ గా ఉన్న ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఈవెన్ డొమెస్టిక్ గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ హై ఇంట్రెస్ట్ చూపించారని, పెద్ద మొత్తంలోనే వాళ్ళు షేర్స్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఇలాగా సిఎన్బిసి వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. బట్ యాంకర్ ఇన్వెస్టర్ లిస్ట్ మనకు ఒకసారి అప్డేట్ అయిన తర్వాత అది క్లారిటీ వస్తుంది, వాళ్ళు చెప్తున్నది నిజమా కాదా అని. స్టిల్ ఇంకా కూడా జొమాటో రిలేటెడ్గా 10% గ్రే మార్కెట్ ప్రీమియమే మెయింటైన్ అవుతుంది. ఈవెన్ ఇతర ఐపీఓస్ లైక్ జిఆర్ ఇన్ఫ్రా రిలేటెడ్గా 50%, క్లీన్ సైన్స్ ఐపీఓ 50%, ఈవెన్ కొత్తగా వస్తున్న తత్వచింతన్ ఐపీఓ అండ్ ఐపీఓ రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. ఈ వీడియో ఈవెన్ ఎండ్ కార్డ్స్లో కూడా వస్తుంది. ఈ ఐపీఓ రిలేటెడ్గా కూడా 50% గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ పెనార్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నియర్లీ 228 అరౌండ్ వీళ్ళు 571 crores విలువ చేసే ఆర్డర్స్ ని, బిగ్ ఆర్డర్స్ ని గెలుచుకున్నారని అప్డేట్ రావడంతో, సో ఇలాంటి ఒక చిన్న కంపెనీకి నియర్లీ 571 crores ఆర్డర్స్ అంటే అది పెద్దదే, కాబట్టి స్టాక్ నియర్లీ 11% దగ్గరగా మూవ్ అవడం జరిగింది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ వాళ్ళు కొత్తగా ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తున్నారా, లైక్ ఐటీసీ store.in అని ఉంది. సో ఇది కొత్తగా స్టార్ట్ చేశారని సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టార్ట్ చేశారు వీళ్ళు. కాకపోతే ఇది ఆల్ ఓవర్ ఇండియా కాదు, కొన్ని సిటీస్ అనమాట, లైక్ బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, ముంబై, పూణే ఈ ఏరియాస్ లో మాత్రమే వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. బట్ మేనేజ్మెంట్ దీన్ని టైం టు టైం ఎక్స్పాండ్ చేస్తూ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇది సేల్స్ చేయాలనుకుంటున్నట్టు అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ ఎన్ఎండిసి రిలేటెడ్ గా రావడం జరిగింది. ఎన్ఎండిసి లోంచి ఎన్ఎండిసి స్టీల్ అయితే వీళ్ళు సపరేట్ చేసి ఒక సపరేట్ ఎంటిటీగా స్టాక్ మార్కెట్ లోకి తీసుకొచ్చి లిస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న అన్సర్టనిటీ అనమాట. స్టీల్ రిలేటెడ్ ఉన్న బిజినెస్ ని ఎప్పుడు సపరేట్ చేస్తారన్న దాని రిలేటెడ్ గా కూడా క్వశ్చన్ మార్క్ ఉంటూ వచ్చింది. సో అలా సపరేట్ చేసి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేస్తారంటున్నారా? సో ఎన్ఎండిసి షేర్స్ ని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో సపరేట్ గా వచ్చి లిస్ట్ అవుతున్న కంపెనీలో కూడా ఒక షేర్ అనేది వస్తుంది, కానీ ఈ స్టాక్ వాల్యూ అప్పుడు డౌన్ అవుతుంది. చేసిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మారదు, కాకపోతే ఏ ఈవెంట్ కోసం అయితే మార్కెట్ వెయిట్ చేస్తూ వచ్చిందో అది ఇవాళ ఎండ్ లో మార్కెట్ క్లోజ్ అవుతున్నప్పుడు వీళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిన్నటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని కంటిన్యూ చేస్తున్నాను, బికాస్ మన రేంజ్ ఎక్కువగా ఉందన్నమాట సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో. సో అది స్టిల్ ఇంకా హోల్డ్ అవుతుంది. బట్ నిన్నటి వీడియోలోనే అనుకున్నాం 15,750 ఇంపార్టెంట్ లెవెల్ గా గమనించవచ్చు. ఒకవేళ అబోవ్ వస్తుంటే ఆ లెవెల్ పైన సస్టైన్ అవుతుందా లేదా గమనించవచ్చు అని. ఇప్పుడు ఆ లెవెల్ అబోవ్ ఉంది కాబట్టి ఫాలో అవుతున్నప్పుడు ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది ఇమీడియట్ గా. బట్ ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ఆ లెవెల్ కంటే బిలో ఓపెన్ అయితే 15,650ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 35,240 అండ్ రెసిస్టెన్స్ 36,180. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 15th July అలాగే జూలై మంత్లీ ఎక్స్పైరీ రెండిట్లో ఉన్న డేటాని కంబైన్ చేస్తే ఇవాళ వచ్చిన మూతో కాల్స్లో మనకు అన్వైండింగ్ కనిపిస్తుంది. ఈసారి ఎక్కువగా ఫోకస్ 16,200 దగ్గర కనిపిస్తుంది. సో 16,000 దగ్గర కూడా ఈసారి రైటింగ్ కనిపించట్లేదు. 15,800 తర్వాత 16,200 దగ్గర డేటా అయితే బిల్డ్ అవుతుంది. సో ఈసారి కొంత పాజిటివ్ డేటా అయితే బిల్డ్ అవుతుంది, కానీ ఇలా అనుకుంటున్న ప్రతిసారి కూడా మార్కెట్ అగైన్ 15,800 బిలో ఫాలో అవుతుంది. సో ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తుంటే అబోవ్ 15,800, మార్కెట్ 16,200, ఇంకొక 400 పాయింట్స్ కూడా ఇక్కడ నుంచి స్ట్రెచ్ అయ్యి ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉన్నట్టు డేటా అయితే కనిపిస్తుంది. బట్ అగైన్ 15,800 బిలో ఫాలో అయింది అనుకోండి, వెంటనే ఇక్కడ ఉన్న డైనమిక్స్ అన్ని మారిపోతాయి. సో 15,800 అనేది ఆప్షన్ చైన్ పరంగా ఒక ఇంపార్టెంట్ లెవెల్. బిలో ఫాలో అయ్యి క్లోజ్ అయితే వెంటనే ఇక్కడ రైటర్స్ 15,800ని ఫోకస్ చేస్తారు. అండ్ డౌన్ సైడ్ 15,800 దగ్గర డేటా బిల్డ్ అవుతుంటుంది, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయండి బికాస్ అది ఎడదామని అవుతుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్న సపోర్ట్ 15,500 ఆప్షన్ చైన్ లో స్టిల్ ఇంకా వ్యాలిడ్ గా ఉంది, కాబట్టి అదే ఇంపార్టెంట్ సపోర్ట్ గా తీసుకోవచ్చు. సో ఎవరైతే 15,500 to 16,000 రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటున్న రేంజ్ ని గమనిస్తున్నారో సేమ్ ఆ రేంజ్ నే కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే ఇవాళ ఉన్న అబ్జర్వేషన్ 16,000 దగ్గర కూడా కాదు, 16,200 దగ్గర మనకి కాల్ రేటింగ్ కనిపిస్తుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే
తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.